ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా 2022వ సంవత్సరంలో జరగబోయే రాహు మరియు కేతు గ్రహాల యొక్క గోచార ఫలితాలని 12 రాసుల వారికి తెలియజేయబోతున్నానండి. రాహు కేతువులు అనే ఈ 2 గ్రహాలు కూడాను ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలు ఏం ఫలితాలు ఇస్తాయి? 9 గ్రహాల్లోనే ఈ 2 గ్రహాలని అసుర గ్రహాలు అంటారు. కారణం ఏమిటంటే క్షీర సముద్రాన్ని మదించే సమయంలో అమృతాన్ని సేవించడానికి పోటీ పడినటువంటి ఒక అసురుడు దేవతల మధ్యలో కూర్చొని దొంగతనంగా ఆ యొక్క అమృతాన్ని సేవించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సూర్య చంద్రులు వారిని చూపించేయడము, తత్ఫలితంగా విష్ణువు యొక్క అంశలో ఉన్నటువంటి మోహిని వారిని ఆ యొక్క ఒక అసురుణ్ణి తల వేరుగాను మొండెము వేరుగాను చేయడము. అయినప్పటికీ వాళ్ళు సేవించేసి ఉంటారు కాబట్టి ఇద్దరికి ప్రాణం ఉంటుంది కాబట్టి తల భాగాన్ని రాహుగాను, శరీరము అంటే మొండెము ఉన్నటువంటి భాగాన్ని కేతుగాను నిర్ణయించడము జరుగుతుంది. కానీ వారికి అంత శక్తులు ఉన్నాయంటే నిజంగా చెప్పాలంటే రాహువు దేన్నైనా కానీ మంచినైనా కానీ చెడ్డనైనా కానీ పెంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మంచి కంటే కూడాను చెడ్డనే ఎక్కువగా ప్రేరేపించే శక్తి రాహుకి ఉండడం అనేది జరుగుతుంది. రాహు అయినా కానీ కేతువైనా కానీ ఒకరి జాతకంలో మంచి కంటే చెడ్డనే చేస్తారని కొన్ని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెప్పడం జరుగుతాయి. అయితే ఇవి 2 కూడాను అన్ని సవ్య మార్గంలో ప్రయాణం చేసేది వాటికి వ్యతిరేకంగా అపసవ్య దిశలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అందుకని రాహువు ఒక భావంలో ఉంటే దానికి కరెక్ట్గా 180 డిగ్రీలో కేతువు కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 గ్రహాలు కలిస్తేనే ఒక శరీరం. అందుకని ఒకవేళ తల పై భాగంలో ఉంటే మొండెము కింద భాగంలోను, లేదా కింద రాహు ఉంటే పైన కేతువు ఉండడము ఇలాగే జరుగుతాయి. కావాలంటే మీరు మీ జాతకాలలో ప్రతి ఒక్కరి జాతకంలో దీన్ని పరిశీలించవచ్చు. అలాంటి సందర్భంలో ఈ రాహుకేతువుల యొక్క గోచారము ఏ ఏ రాసుల వారికి రాజయోగాలను ఇవ్వబోతుంది, ఏ రాసుల వారికి అధపాతాళానికి తొక్కేయబడుతుంది, ఏ రాసుల వారు పెడదారిన పడతారు, ఏ రాసుల వారికి పెళ్లిల్లో ఇబ్బందులు వస్తాయి, ఏ రాసుల వారికి వివాహ సంబంధాలు గట్టిపడతాయి, ఏ రాసుల వారికి ప్రేమ ఫెయిల్ అవుతుంది, అలాగే విదేశయానం ఉంటుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, ఇల్లు వాకిలి ఇల్లాలు ఆస్తిపాస్తులు చరస్థిరాస్తులు ఎవరు కొంటారు, వీటన్నిటిని కూడా ఇచ్చేవి ఇవే, వాటిని తొక్కేసేవి కూడా ఇవే. అయితే కేతువు డిటాచ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కేతువు ఏం చేస్తారంటే భక్తి భావనల వైపు నడిపించాలని ప్రయత్నం చేయడము, విరక్తి వైరాగ్యాలను కలిగించడము, మోక్షం వైపు నడిపించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ 2022వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో రాహుకేతులు గోచారంలో రాహు ఇన్నాళ్ళు వృషభ రాశిలో ఉండి ఇప్పుడు వెనుకకు మరలి మేషరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. అదే సమయంలో కేతువు వృశ్చిక రాశిలో నుండి వెనుకకు వచ్చి తులాలో కూర్చోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ రాశులు మాత్రం మారవు, కానీ ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పేటప్పుడు ఆ రాహుకేతువుల యొక్క భావాలు మారుతాయి. ఆ భావాల్ని ఆధారంగా చేసుకొని మనము జనరల్గానే ఈ ప్రెడిక్షన్ ఇస్తున్నాం. అయితే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు ఆ రాహుకేతుల మీద ఏదేని శుభగ్రహాలు గురువు కానీ లేదా శుక్రుడు కానీ వృద్ధి పొందినటువంటి బుధుడు కానీ ఇలాగా
శుక్రుడు కానీ ఇలాంటి శుభగ్రహాలు చూసినప్పుడు కొన్ని ఫలితాలు తారుమారవుతాయి. అందరూ ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నింటినీ తీసుకొని భయపడవలసిన అవసరం లేదు. అలాగా మాకు నెగిటివ్ చెప్పారనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే దయచేసి ఈ వీడియో చూస్తూ వెంటనే స్కిప్ అయిపోండి, వేరే వీడియోకి వెళ్ళిపోండి. ఎందుకంటే అందరూ పాజిటివ్ చేసి ఓహో రాజయోగం వచ్చేస్తుంది, విపరీత రాజయోగం వస్తుంది, కోట్లు సంపాదిస్తారని చెప్తే అది ఇష్టంగా చూస్తారు ఎవరైనా కానీ వీడియోల్ని. లేదు మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దీంట్లో జాగ్రత్త పడండి అని మా లాంటి గైడ్ లైన్స్ ఇచ్చేవారు ఉంటే వెంటనే దాని మీద ఇష్టత తక్కువై ఉంటుంది. అందుకని నేను ముందుగానే చెప్తున్నాను, ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఇది గమనించగలరు. ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి నేను చెప్పడం మొదలు పెడతానండి. శుభం. కన్యా రాశికి చెందినటువంటి వారికి 2022వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో జరిగే రాహు మరియు కేతు గోచారంలో ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం చూడబోతున్నాం. విద్యకు కారకుడు, తెలివితేటల్లో అందరినీ మించినటువంటి వాడైనటువంటి బుధుని యొక్క రాశ్యాధిపతిగా కలిగినటువంటి రాశి లగ్నము కన్యా లగ్నం. ఈ కన్యా లగ్నానికి పూర్వము రాహు వచ్చి 9వ స్థానంలో ఉండడం, ఇప్పుడు ఈ యొక్క రాహుకేతు గోచారంలో 8వ స్థానానికి ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. కేతువు 3వ స్థానంలో నుంచి 2వ స్థానంలోకి రావడం జరిగింది. అయితే 2వ స్థానము అనేది శాస్త్రంలో ఏం చెప్తుందంటే మనకు రాబడి స్థానాన్ని చెప్తుంది. అంటే ధనము ఏ విధంగా రాబడిని కలిగిస్తుంది, మనం ఏ వృత్తినైనా చేయని, ఏ వ్యాపారమైనా చేయని, ఏ ఉద్యోగమైనా చేయని, దాని నుంచి వచ్చే రాబడి తెలియజేసే మార్గం ధనస్థానం అంటారు 2వ భావాన్ని. అలాగే వాక్కు స్థానం, వాక్కుని గురించి తెలియజేస్తుంది 2వ భావం. కుటుంబాన్ని గురించి కూడా తెలియజేస్తుంది. అయితే ఈ 3 విషయాలకి ఇప్పుడు కేతు వచ్చి ఆడ కూర్చోవడం జరిగింది. కేతు అంటేనే డిటాచ్మెంట్. బాగా జరుగుతున్నటువంటి వాటిలోకి ఆ కేతు యొక్క ఎంట్రన్స్ అయిందంటే అక్కడ అన్ని కూడాను నిలిచిపోవడము లేదా ఒక విధంగా స్తంభించడం కూడా జరిగిపోతుంది. అందువల్ల ఈ సందర్భంలో మీరు ధనాన్ని ఆడంబరమైనటువంటి ఖర్చులకి ఉపయోగించనే కూడదు. ఈ యొక్క రాహుకేతు గోచారం ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు పెట్టుకుంటూ రావాలి. అనవసరమైనటువంటి మాటలు మనం మాట్లాడనే కూడదు. బీ క్వైట్, బీ కామ్ అన్నట్టుగా ఉంటే సమస్యలు మన తలకు చుట్టుకోవు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అయితే ఇది విపరీతమైపోతుంది. భార్య ఏదో అంటుంది సరదాగా, దాన్ని సీరియస్గా భర్త తీసుకోడు. భర్త క్యాజువల్గా ఏదో అంటాడు భార్యని, అది సీరియస్గా తీసుకుని భార్య పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా ఏర్పాటు చేస్తాడు కేతు. ఎందుకంటే కేతు అంటేనే విషయ వాంఛను అధికం చేసే గ్రహం. అనవసరమైన విషయాల్ని లోడి మాట్లాడుకుంటుంటారు కొంతమంది. ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది, ఒక 10 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది, ఒక 5 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. ఈ కేతు యొక్క కారకత్వంతో పుట్టినటువంటి వారు ముఖ్యంగా అంటే అశ్విని, మక, మూలా నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఉంటారు చూడండి, వీరికి అధికమైనటువంటి విషయ వాంఛ అనేది ఉంటుంది. అలాగే లగ్నం పడి ఉన్న అంతే. అంటే వీటికి అధిపతి ఎవరంటే కేతు. ఇప్పుడు కేతు మీ యొక్క 2వ స్థానానికి రావడం జరిగింది. 2 అనేది వాక్కుతోనే మనం జీవిస్తుంటాం. మనం మంచివి, మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. అలాగా మనం చెప్పే ప్రతి ఒక్క పదము ఇతరుల్ని డైరెక్ట్ చేసే విధంగా ఉండాలి. ఫోర్స్తో డైరెక్ట్ చేపిస్తాడు కేతు. ఇష్టముండి ఇష్టం లేకుండా మీరు చెప్తే వాళ్ళు పని చేస్తారు. అప్పుడు మీకు మనసు కష్టంగా కూడా ఉంటుంది. కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు రావడం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైనటువంటి ఫంక్షన్లకి మాత్రం దయచేసి ఈ సంవత్సరం 1.5 సంవత్సరం పాటు వెళ్ళకండి.
అలా వెళ్తే అక్కడ మీరు ఒక మాట పెరిగి ఎప్పుడో జరిగిన సంఘటనలు మీ బంధుమిత్రులతో పంచుకొని అది ఒక గాలిలాగా వ్యాపించేసి మొత్తాన్ని మీ తలకొచ్చి చుట్టుకున్నట్టు చేస్తుంది. పలానా అతను పలానా ఆమె ఇలా చెప్పింది ఫంక్షన్లో, ఇలా జరిగిందంట, మాకు తెలియదే అన్నట్టుగా వాళ్ళు ఇంకొకరు చెప్పి మీ యొక్క బాంధవ్యాలను కూడా తొలగించుకునే పరిస్థితి ఇప్పుడు కేతువు 2వ స్థానంలోకి రావడం అనేది ఒక ప్రక్రియ వల్ల జరుగుతుంది కూడా. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎడమ కన్నుకు సంబంధమైంది దోషాలని మనం చూడొచ్చు. కుడి కన్నులో తక్కువ కాంతి కనబడడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను కేతువు ఏ భావంలో ఉంటే ఆ భావ బాంధవ్యాలకి ఆ భావ శరీర అవయవాలకి దెబ్బ పడిపోతుంది. మైగ్రేన్ ప్రాబ్లమ్స్ తెప్పియడం, తలకి నొప్పి రావడం, స్పెక్టికల్స్ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా కలిగించడం జరుగుతుంది. అది ఇప్పుడు 8వ భావంలో కేతువు 8వ భావంలో రాహు వచ్చి కూర్చున్నారు. 8 అంటేనే ఆయుష్ స్థానం. ఆయుష్ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఆయుష్తో ఇంకా జీవించాలన్నటువంటి అధికమైన కోరికలు ఏర్పడడం. 8వ భావం అంటే మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి ఎక్కడో ఒక చోట బ్లాక్ అయిపోతే దాన్ని ఓపెన్ చేయడం. 8వ భావం అనేది ఇప్పుడు రాహు అక్కడ కూర్చున్నారు కాబట్టి లాటరీలోకి వెళ్ళి మనం డబ్బులు సంపాదించేస్తామని ఆశ పుట్టించడం, ఒక అక్రమమైనటువంటి సంబంధాన్ని ప్రేరేపించడం, అమానుష సంఘటనలకి దారి తీయడం, దొంగతనాలకైనా కానీ తెగించడం, ఇలాంటివన్నీ కూడా రాహు 8వ స్థానంలో ఉంటే చేయడం అనేది జరుగుతుంది. భర్త భార్యతోనూ భార్య భర్తతోనూ సీక్రెట్ని దాసేయడం, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు లేకుండా ముందుకు వెళ్ళడం, చివరికి అది పెద్ద అనారోగ్య కారకత్వంగా మారి డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేయడం, వీటన్నిటిని 8వ భావంలో ఉన్నటువంటి రాహు చేయడం జరుగుతుంది. అంటే మాకు పాజిటివ్ ఏమి లేదా కన్యా రాశి వారికి, కన్యా లగ్నం వారికి అంటే ఉంది. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు గురువు ట్రాన్సిట్లో మీ రాశికి 7వ స్థానంలోకి రావడము, మీ రాశిని తన యొక్క ప్రత్యేకమైన 7వ దృష్టితోనే చూడడం అనేది జరుగుతుంది. 12 సంవత్సరాల తర్వాత గురువు యొక్క 7వ దృష్టి మీ రాశి మీద పడుతూ ఉంది. ఇది ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వబోతుంది. కానీ రాహుకేతు గోచారంలో చాలా ఓపిక అవసరం. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా, లేదా ఒక వృత్తిలోకి అడుగు పెట్టాలనుకున్నా, మీ దగ్గర డబ్బు లేదు, ఇంట్లో ఆస్తిపాస్తులు అమ్మి కూడా పెట్టవలసి వస్తుంది, లేకపోతే ఆభరణాలు తనఖా పెట్టైనా పెట్టవలసి వస్తుంది, మనం కూడా డెవలప్ అవుతామంటే ఒక జిజ్ఞాస ఉంటుంది, భాగస్వామి రాబడి కొరకు అనేకమైన అడ్డదారులు తొక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రాశి వచ్చి కన్యా రాశి అయినప్పుడు దానికి ఆపోనెంట్ గా ఉండేది మీనరాశి. మీనరాశి 7వ భావం అవుతుంది. అది భాగస్వామి యొక్క భావము. ఆ భాగస్వామికి 2 అంటే రాబడి ఇచ్చేది 8వ భావం. ఆ 8వ భావంలో రాహు ఉన్నారు. అప్పుడు రాహు ఏం చేస్తారు? భాగస్వామికి రాబడి రప్పించాలంటే గ్యాంబ్లింగ్ చేయాలి, ఒక మోసం చేయాలి, వ్యాపారంలో ఏదో ఒక ఏమంటారు దీన్ని, ఒక లిటికేషన్ పెట్టాలి, ఒక ట్రిక్ చేయాలి, ఒక అబద్ధం ఆడాల, ఒక మోసం చేయాల. అలాగ చేసిన తర్వాత మాత్రమే మీకు ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతుంది రాహు. నిజాయితీగా చేస్తే మాత్రము మీ భాగస్వామికి రాబడిని ఇవ్వడం అనేది ఉండదు 1.5 సంవత్సరం. లేదంటే ఇంతవరకు మా భాగస్వామి ఎట్టి పరిస్థితులు అబద్ధమే చెప్పరు, అసలు ఎవరిని తూలనాడరు, మోసపు మాటలు చెప్పరు అంటే ఇప్పుడు ఈ యొక్క రాహు 8వ స్థానంలో ఉండి మీ భాగస్వామికి వచ్చే రాబడి, ఒక అమ్మాయికి భాగస్వామి, ఒక అబ్బాయికి భాగస్వామి భార్య, ఒక అమ్మాయికి భాగస్వామి భర్త, వారు ఏదైనా పని చేస్తూ ఉంటే అక్కడ కంపల్సరీగా ఇలాంటి క్రియేషన్ చేస్తాడు రాహు. దాని నుండి తప్పించుకోగలిగితేనే, లేదా ఎక్కడో ఒక చోట తీసుకెళ్లి ఇరికించడం కూడా జరుగుతుంది. కానీ గురువు తనకున్నటువంటి 7వ దృష్టితో మీ యొక్క రాశినే డైరెక్ట్గా చూడడం అనేది చాలా అదృష్టం. ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు భగవంతుణ్ణి. కానీ మీరు దర్శనం చేసుకుని గుడికెళ్ళి దేవుని చూడడం గొప్ప కాదు. ఆ భగవంతుడే మిమ్మల్ని ఒక్కసారి చూస్తే మీ యొక్క లైఫ్ మారిపోతుంది. ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఫామ్ అవుతుంది.
ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆ విధంగా గురువు ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి రావడము, అక్కడి నుంచి ఆయనకున్నటువంటి 7వ దృష్టితో మీ రాశిని చూడడం, అప్పటి నుంచి ఆ సమయం నుంచి మీకు అదృష్టం రాబోతుంది. కానీ రాహుకేతువులు ఎలాగైనా కానీ మాల్కులేట్ చేయాలి. అందుకని మళ్ళీ చెప్తున్నాను, మీరు రాంగ్ హోప్ ఎవరికి ఇవ్వకండి. నేను చేస్తాను, నీకేం భయం లేదు, నేను సహాయం చేస్తాను అని ఎవరైనా మీకు ఆబ్లిగేషన్ ఇస్తే మాట ఇవ్వకూడదు. అలా ఇస్తే మీరు చిగులుకుంటారు. కమిట్మెంట్ అనేది ఉండకూడదు. అలా కమిట్ అయినారంటే మీరు వారి బదులుగా శ్రమపడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం 1.5 సంవత్సరంలో రాహుకేతు గోచారంలో మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రమ ఉండబోతుంది. రాత్రింబగలు కష్టపడినా గాని పని ఇంకా ఉండడం జరుగుతుంది, కానీ రాబడి మాత్రం తగ్గుతుంది. అలాగే వచ్చిన కస్టమర్స్కి అబద్ధాలు చెప్పి తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల అనారోగ్యాన్ని కూడా పొందవలసి వస్తుంది. ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ రావడము, ఈ ఆస్మా, తర్వాత వచ్చి ఈ అల్సర్ ఫామ్ అయిపోవడము, ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు, కొంతమంది వారి శరీరాన్ని సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్ వంటి అతి భయంకరమైన వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకం చూడాలి కదండి. మీకు ఏం దశ జరుగుతూ ఉంది, ఏం భుక్తి జరుగుతూ ఉంది, ఏమి యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది, ఏ యొక్క సూక్ష్మ ప్రాప్త దశలు జరుగుతున్నాయి, మీ యొక్క 8వ భావాన్ని ఏదేని గ్రహం చూస్తుందా, లేదా మీ జననకాల జాతకములో 8వ భావంలో ఏదైనా శుభగ్రహం కూర్చో ఉందా, లేదా నీచ పొంది ఉందా, ఇవన్నీ చూసిన తర్వాత మనం ప్రెడిక్షన్ అనేది తీసుకోవాలి సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా. ఇది గమనించాలి. అయితే స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంటే వీరికి బాగానే ఉంటుంది. ఉద్యోగరీత్యా స్థిరత్వం అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ యజమాని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరు యజమానులు ఒకేలా ఉండరు. మీ దగ్గర ఉండి ఆశించే విధాన్ని బట్టి మీరు తప్పించుకోవాలి. మీరు క్లోజ్గా క్యాజువల్గా ఉన్నారనే ఉద్దేశంతో వారు వేరే విధంగా అర్థం చేసుకుంటారు. అమ్మాయిల విషయంలో ఉద్యోగం చేసే చోట జాగ్రత్త ఉండాలి. దానికి పొరపాటు మీదే గాని యజమానిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. అలాగా విద్యార్థులకు ఇప్పుడు ఉన్నటువంటి మనస్థితి కొద్దిగా చేంజ్ అవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని సమస్యలు మాత్రం పడడం అనేది ఖాయమే. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది. చాలా వరకు ఊహించి అడుగులు వేయాలి, ఆలోచించి స్టెప్స్ వేయాలి. వారు తీసుకునే కోర్సు కరెక్ట్ అయిందా లేదా, మనం పెడుతున్నటువంటి పెట్టుబడి తిరిగి మనకు ఆదాయాన్ని ఇచ్చే విధంగా మన యొక్క విద్యాభ్యాసం కొనసాగుతుందా లేదనేది కూడా చూడాలి. పక్కన వాళ్ళు ఏదో ఒక కోర్సులో చేరారు, మనం అదే కోర్సులో చేరిపోతామని చేరకండి. అనుభవజ్ఞులైనటువంటి గురువుల్ని సందర్శించి వారి నుంచి మీరు ఏమవుతారో ఫ్యూచర్లో, మీ యొక్క కర్మ ఏమిటి, మీరు ఎందుకు వచ్చారు, ఏం చేయాలనేసి జన్మెత్తినారని తెలుసుకున్న తర్వాతే మీరు కోర్సులో జాయిన్ అవ్వడం బెస్ట్. లేదంటే వేస్ట్ అవ్వడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది ఈ యొక్క 1.5 సంవత్సరాల రాహుకేతు గోచారంలో. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం అనేది మర్చిపోకండి. అలాగా ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇంతవరకు నిలిచిపోయినటువంటి చాలా కార్యాలు, పనులు అవన్నీ కూడాను సక్సెస్ అవబోతున్నాయి. ఆటంకాలు తొలగి ముందుకెళ్ళబోతున్నారు. హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి మనోవికాసం కలగబోతుంది. ఇంతవరకు మనస్థితి బాగలేక తల్లిదండ్రుల దగ్గర మాట పడుతూ మీ యొక్క థిక్ ఫ్రెండ్ యొక్క ఆదరణ దూరమై ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒక మనస్థితిని స్థిరంగా పొందే అవకాశాన్ని హస్తా నక్షత్రం వారు పొందుతున్నారు. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి కులదేవత అనుగ్రహం ప్రాప్తించబోతుంది. ఈ సందర్భంలో మీకు ఏమైనా కులదేవత అనుగ్రహం లేదనుకుంటే పెద్దల యొక్క సలహాలు తీసుకుని కులదేవతను ఆరాధన చేయండి, గ్రామదేవతను కూడా పూజించండి. మొత్తం మీద కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి ఈ యొక్క 1.5 సంవత్సర కాలంలో రాహుకేతువుల కంటే కూడా 1 సంవత్సరములో ఉండబోయే గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉందని మాత్రం చెప్పగలను. 1, 5, 6 ఈ యొక్క అంకెలను ఉపయోగించుకొని మీరు చాలా వరకు అదృష్టాన్ని పొందవచ్చు. పచ్చ మరియు తెలుపు రంగుల్ని వాడుకోవచ్చు. మీరు అధికంగా విష్ణువుని ఆరాధన చేస్తూ రండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.
అయితే ఈ కన్యా రాశి కన్యా లగ్నం వారు ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అంటారు దీన్ని ఒక పరిభాషలో. ఇంకొక పరిభాషలో దేనికి తగిన విధంగా ఆ విధంగా మారడం. అంటే ఎదుటి వారి యొక్క మనస్థితిని బట్టి వీరు మారడం కూడా జరుగుతుంది. అందులో వీరికి ఉన్నతమైనటువంటి మార్పులు కూడా రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కన్యారాశి కన్యా లగ్నం వారు ఎవరున్నా మా యొక్క త్రిశక్తి భక్తి ఛానల్లో మమ్మల్ని ఆదరిస్తూ మా దగ్గర కూడా మా పోషణ కొరకు జాతక పరిశీలన చేసుకుంటున్నటువంటి ఈ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడాను అమ్మవారి అనుగ్రహము, నేను కొలిసే జగన్మాత కృప పరిపూర్ణంగా ప్రాప్తించాలని ఆశిస్తున్నానండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.